ఇక 4 వద్దుల కిందట వరంగల్ జిల్లా సంగెం మండలం పంచాయతీరాజ్ శాఖ ఏఈ రమేష్ అన్నట్టు ఆయన లంచం తీసుకుంటుంటే దొరకబట్టిరు కూడా. ఇక ఇదే మంచి మోకా అని ప్లాన్ వేసి అదే సంగెం మండల కేంద్రంలో ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసులలో కొలువు చేసి అధికారులను టార్గెట్ చేసిరట. మొదలక్కడి ఎంపీడీఓకు ఎంపీఓకు ఫోన్ కొట్టి, నేను ఏసీబీ డీఎస్పీని మాట్లాడుతున్నా, మీ మీద అవినీతి ఆరోపణలున్నాయి, 2 లక్షలు ఇస్తే వదిలేస్తాం, లేకపోతే దాడి చేయక తప్పదు అని అనుకుంటా భయపెట్టే చూస్తే వాళ్ళు అసలే జంకలేదట. అరే మీరు ముదురులు అయితే మేము దేశ ముదురులం రా అన్నట్టు మాట్లాడిరట. అయితే ఆ ఇద్దరు అధికారుల మీద టార్గెట్ మిస్ఫైర్ అయింది. కానీ యోగి డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ సార్ మాత్రం ఆ సైబర్ దొంగని టార్గెట్కు బరాబర్ చిక్కిండు. 2 లక్షలు ఇస్తావా దాడి చేయమంటావా అని భయపెడితే, సార్ సార్ ప్లీజ్ సార్ వద్దు సార్, ఇప్పుడైతే నా దగ్గర 80,000 ఉన్నాయి సార్, మిగతా డబ్బులు 2-3 రోజుల్లో అరేంజ్ చేస్తా అని చెప్పి వెనక ముందు ఆలోచించకుండా 80,000 టక్కున పంపిండట. అప్పటికే సారుకు సల్ల చెమటలు పుట్టినట్టున్నాయి. ఇక చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు సారుకు ఆలస్యంగా లైట్ వెలిగిందట నేను మోసపోయినా అని. ఇక అప్పుడు పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఆ బెదిరించిన వాళ్ళు ఎవరు, వాళ్ళకు వీళ్ళందరి ఫోన్ నెంబర్లు ఎట్లా ఎరికైనాయి అని ఎంక్వైరీ చేస్తున్నారట.